హాయ్ హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. ఇవైతే నిద్రపోతున్నారు. 6:30 అవుతుంది టైము. లేపుతాం. ఈరోజు స్కూల్ ఉంది. June 13th అన్నమాట ఈరోజు. ఇవాళ ఎగునన్నా లెగు. స్కూల్కి వెళ్ళవా? స్కూల్కి వెళ్ళాడంట వీడు. స్కూల్కి వెళ్ళక రోజు ఇంట్లో ఏం చేస్తావు? పిల్లలు పొద్దున్నే లెగాలి అంటే నైట్ తొందరగా 9:30కి ఆ టైంలో పడుకోబెట్టేసేయండి. ఎర్లీ మార్నింగ్ 6-6:30 కల్లా లేసేస్తారు. నిద్ర సరిపోతుంది. మనం లేట్గా పడుకోబెట్టామంటే వాళ్ళు కూడా లేట్గా లేస్తారు. మార్నింగ్ స్కూల్కి వెళ్ళడానికి లేట్ అవుతుంది. అప్పుడే లేచి అప్పుడే స్కూల్కి వెళ్తే వాళ్ళకు కూడా మైండ్కి ఏమి ఎక్కదనమాట. అందుకనే కొంచెం 6:30కి ఆ టైంలో అలా లేచి స్నానం చేసి కొంచెం లైట్గా తినేసి వెళ్ళారంటే వాళ్ళకు కూడా స్కూల్లో బాగుంటుంది. ఏంటి మరి స్కూల్కి టైం అవుతుంది కదా, తొందరగా లేస్తే స్నానం చేస్తే టిఫిన్ తినాలనిపిస్తుంది పిల్లలకి ఎవరికైనా. అందుకని 6-6:30కి అంతా లేపండి. పొద్దున్నే లేగాలంటే నైట్ తొందరగా పడుకోబెట్టండి 9:30కి. వీళ్ళైతే 9:30కి పడుకున్నారు. ఇవా హాయ్ చెప్పు. మైతు హాయ్ చెప్పు. చేయండి ఇంకా బ్రష్ చేసుకోండి. అయితే బ్రష్ అయిపోయింది ఫైనల్ గా. మా అక్క ఏం చేసిందో చూసాం రండి. ఇక్కడ ఇక్కడ అటు మైతు కూడా బ్రష్ చేస్తుంది. దయంలాగా ఉంది కదా. యువ అయితే బ్రష్ అయిపోయిన తర్వాత యోగా అయితే చేస్తున్నాడు. డైలీ చేస్తాడండి ఇలాగే. 5 minutes పేరెంట్స్ అయితే జస్ట్ చెప్పండి, చేస్తూ చేస్తారు. మళ్ళీ ఇది చేస్తున్నాడు. ఇదైతే అంతేం చేయడు కానీ యోగా అయితే బాగా చేస్తాడు. ఇయర్స్ తర్వాత పిల్లలు రన్నింగ్ ఎక్కువ చేస్తే బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయి. అంటే చిన్నప్పుడు అంతా ఎలాగో పరిగెడుతూనే ఉంటారు కానీ 10 yearsలో అయితే అసలు చేయరు కదా. 10 years ఇంకా 12 years వరకు చేసిన పిల్లలకి బోన్స్ పెద్దయినా కూడా అలాగే స్ట్రాంగ్గా ఉంటాయి. నేను ఎక్కడో పేపర్లో చదివాను. 9 అంటే మైతుకు చెప్తున్నా. 10 years ఇంకా ఏంటంటే ఇవ చాలా మంది పిల్లలు అసలు వాక్ చేయడానికి కూడా ఇష్టపడరు, అలా కూర్చుండిపోతారు కదా. కొంచెం రన్నింగ్ చేయమని చెప్తే బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయి. అంటే ఇప్పుడు చేస్తే 10 years ఇంకా 12 years వరకు డైలీ ఒక 20 rounds అన్నా, మార్నింగ్ 20 rounds, నైట్ 20 rounds రన్నింగ్ చేస్తే బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయి. ఫ్లిప్ అంటే ఏందో ఫ్లిప్. స్కూల్కి వెళ్ళడానికి ముందు ఇలాంటి కొంచెం యాక్టివిటీస్ చేయించామంటే వాళ్ళు కొంచెం మైండ్ ఫ్రీగా ఉంటుంది. వీడు నవ్వుతున్నాను నేను చెప్తుంటే. హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా ఇంట్లో అయితే మా అమ్మ అయితే ఇంట్లో ఉప్మా వేస్తుంది. ఒక చేత్తో ఉప్మా రవ్వ వేస్తూ మరొక చేత్తో అలా కలుపుతూ ఉండండి, లేదంటే గడ్డలు కట్టేస్తుంది ఉప్మా. ఇవ అయితే స్నానం కూడా అయిపోయింది, రెడీ అయిపోయాడు. మా అక్క అయిపోగానే టిఫిన్ తినేస్తాం. లేదు ఫస్ట్ రోజు కదా, అందుకని అందరైతే ఇవాని ఆశీర్వదించండి మంచిగా చదువుకోవాలని. అలాగే ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలని ఇద్దరు పిల్లల్ని అయితే ఆశీర్వదించండి. ఇంకా మా అమ్మాయిని ఫుల్ సపోర్ట్ కూడా చేయండి ప్లీజ్. మనం 10Kకి చాలా దగ్గరకున్నాం. దగ్గరకంటే దగ్గరికి ఇంకా 500 ఉన్నాయి. ఇంకా ఒకవేళ మనకు 10K అయితే మేము సెలబ్రేట్ చేస్తాము. యూట్యూబ్ది లైవ్ ఇస్తాం. 10Kకి లైవ్ ఇస్తాం. ఇంకా మీతో పాటు టైం స్పెండ్ చేస్తాం లైవ్లో. ఇంకా లైవ్లోనే కేక్ కూడా కట్ చేస్తాం మేము అన్నమాట. యూట్యూబ్ నుంచి మోనిటైజ్ వస్తే మేము కేక్ కట్ చేస్తాం. మీ లైవ్లో కూడా స్పెండ్ చేస్తాం. ఇంకా సెలబ్రేటివ్ టైం స్పెండ్ అట్లా చేసేసాం. ఇంకా మీరు ఇచ్చే క్వశ్చన్స్ కూడా అన్నీ చెప్తాం.
మేము ఒక లైవ్ పెట్టాము, దానికి చాలా సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఇంకా మా ఛానల్కి ఎంతో ఎరిగించినందుకు థ్యాంక్ యూ ఫర్ ఆల్ మెంబర్స్. ఉప్మా చట్నీ వేసింది. ఇది వైట్ ఉప్మా కాదు, ఎల్లో ఉప్మా. నేను ఇప్పుడు ఈ ఉప్మా తింటా. ఇవైతే స్కూల్కి వెళ్తున్నాడు. బాగా చెప్పివా వీడు ఇన్నర్ ఫీలింగ్ ఏంటివా స్కూల్కి వెళ్ళడానికి? వెళ్తున్నా వెళ్ళాలని లేకున్నా మౌనంగా వెళుతున్నా, అదేనా? అదే అంట ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ చెప్పండి ఇవాకి మీరు కూడా. బాయ్ వా. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.